ఓం శాంతి 24/11/2025 మధురమైన పిల్లలు, మీ ఈ సమయం చాలా చాలా విలువైనది. అందుకే దీనిని వ్యర్థంగా పోగొట్టుకోకండి. పాత్రులను చూసి జ్ఞానదానం చేయండి. ప్రశ్న: గుణాల ధారణ కూడా జరుగుతూ ఉండాలి మరియు నడవడిక కూడా బాగవుతూ ఉండాలి. దానికి సహజ విధి ఏమిటి? జవాబు: బాబా ఏదైతే అర్థం చేయించారో అది ఇతరులకు అర్థం చేయించండి. జ్ఞానధనాన్ని దానం చేసినట్లయితే గుణాల ధారణ కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది, నడవడిక కూడా బాగవుతూ ఉంటుంది. ఎవరి బుద్ధిలోనైతే ఈ జ్ఞానం ఉండదో, జ్ఞానధనాన్ని దానం చెయ్యరో, వారు పిసినారులు. వారు అనవసరంగా తమను తాము నష్టపరుచుకుంటారు. పాట: బాల్యపు రోజులు మర్చిపోవద్దు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు, అర్థాన్ని బాగా అర్థం చేసుకున్నారు. మనము ఆత్మలము మరియు మనం అనంతమైన తండ్రికి పిల్లలము, ఇది మర్చిపోకండి. ఇప్పుడిప్పుడే తండ్రి స్మృతిలో హర్షితులవుతారు. ఇప్పుడిప్పుడే మళ్లీ స్మృతిని మర్చిపోవడంతో దుఃఖపడతారు. ఇప్పుడిప్పుడే జీవిస్తారు, ఇప్పుడిప్పుడే మరణిస్తారు. అనగా ఇప్పుడిప్పుడే అనంతమైన తండ్రికి చెందినవారుగా అవుతారు, ఇప్పుడిప్పుడే మళ్లీ దైహిక పరివారం వైపుకు వెళ్లిపోతారు. కావున తండ్రి అంటారు, ఈరోజు నవ్వారు, రేపు ఏడవకండి. ఇది పాట యొక్క అర్థము. చాలా వరకు మనుషులు శాంతి కోసమే ఎదురుదెబ్బలు తింటారని, తీర్థయాత్రలకు వెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. అలాగని ఎదురుదెబ్బలు తినడం వలన ఏదో శాంతి లభిస్తుందని కాదు. తండ్రి వచ్చి అర్థం చేయించేది ఈ ఒక్క సంగమయుగంలోనే. మొట్టమొదటైతే స్వయాన్ని గుర్తించండి. ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపము. ఆత్మ నివసించే స్థానము కూడా శాంతిధామము. ఇక్కడకు వచ్చినప్పుడు కర్మలు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. తమ శాంతిధామంలో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు. సత్యుగంలో కూడా శాంతి ఉంటుంది. అక్కడ సుఖం కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. శాంతిధామాన్ని సుఖధామమని అనరు. సుఖమున్న చోటును సుఖధామమని, దుఃఖమున్న చోటును దుఃఖధామమని అంటారు. ఈ విషయాలన్నింటినీ మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరికైనా అర్థం చేయించాలంటే సమ్ముఖంలోనే అర్థం చేయించడం జరుగుతుంది. ప్రదర్శనలో లోపలికొచ్చినప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మల తండ్రి ఒక్కరే అని అర్థం చేయించడం జరుగుతుంది. వారే గీతా భగవానుడు. మిగిలిన వారంతా ఆత్మలు. ఆత్మ శరీరాన్ని వదులుతుంది మరియు తీసుకుంటుంది. శరీరాల పేర్లే మారుతాయి, ఆత్మ పేరు మారదు. పిల్లలైన మీరు ఇలా అర్థం చేయించొచ్చు, అనంతమైన తండ్రి ద్వారానే సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. తండ్రి సుఖం యొక్క సృష్టిని స్థాపన చేస్తారు. తండ్రి దుఃఖం యొక్క సృష్టిని రచించడం అనేది జరగదు. భారత్లో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా, చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సుఖం యొక్క వారసత్వం లభిస్తుందని చెప్పండి. ఒకవేళ వారు ఇది మీ ఊహ అని అన్నారంటే ఇక వారిని వదిలేయాలి. ఊహ అని భావించేవారు ఏమీ అర్థం చేసుకోరు. మీ సమయం అయితే చాలా విలువైనది. ఈ మొత్తం ప్రపంచంలో మీ అంతటి విలువైన సమయం ఇంకెవ్వరికీ లేదు. గొప్ప గొప్ప వ్యక్తుల సమయం విలువైనదిగా ఉంటుంది. తండ్రి సమయం ఎంత విలువైనది! తండ్రి అర్థం చేయించి ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తారు. కావున తండ్రి పిల్లలైన మీకు మాత్రమే చెప్తున్నారు, మీరు మీ విలువైన సమయాన్ని పోగొట్టుకోకండి. జ్ఞానాన్ని పాత్రులకే ఇవ్వాలి.
పాత్రులకే అర్థం చేయించాలి. అందరు పిల్లలు అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోగలిగేంత బుద్ధి లేదు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మలమైన మన తండ్రి శివుడు అని అర్థం చేసుకోనంత వరకు ఆ తర్వాత విషయాలేవి అర్థం చేసుకోలేరు. చాలా ప్రేమగా, నమ్రతతో అర్థం చేయించి పంపించాలి. ఎందుకంటే ఆసురీ సాంప్రదాయాలు కొట్లాడేందుకు వెనకాడరు. స్టూడెంట్లను గవర్నమెంట్ ఎంతగా మహిమ చేస్తుంది, వారి కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తుంది. కాలేజ్ స్టూడెంట్లే మొట్టమొదట రాళ్లు వేయడం ప్రారంభిస్తారు. ఆవేశం ఉంటుంది కదా. వృద్ధులు లేక మాతలు అయితే ఇంత గట్టిగా రాళ్లు విసరలేరు. చాలా వరకు స్టూడెంట్ల గొడవలే జరుగుతూ ఉంటాయి. వారినే యుద్ధం కోసం సిద్ధం చేస్తారు. ఇప్పుడు తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు, మీరు తలకిందులుగా అయిపోయారు. స్వయాన్ని ఆత్మకు బదులుగా శరీరంగా భావిస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సరిచేస్తున్నారు. ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. సరిగ్గా అవ్వడంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మేము అర్ధకల్పం తలకిందులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి అర్ధకల్పం కోసం సరిచేస్తున్నారు. అల్లాకు పిల్లలుగా అయినట్లయితే విశ్వరాజ్యాధికారం యొక్క వారసత్వం లభిస్తుంది. రావణుడు తలకిందులుగా చేసేటప్పటికీ ఆత్మ మరియు శరీరం యొక్క శక్తులు మరియు విశేషతలు సమాప్తమైపోతాయి. ఇక పడిపోతూనే ఉంటారు. రామరాజ్యం మరియు రావణరాజ్యం గురించి పిల్లలైన మీకు తెలుసు. మీరు తండ్రి స్మృతిలో ఉండాలి. శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చేయాలి. అయినా కానీ సమయమైతే చాలా లభిస్తుంది. జిజ్ఞాసులు మొదలైన వారెవరూ లేకపోతే, ఏ పని లేకపోతే తండ్రి స్మృతిలో కూర్చుండిపోవాలి. అదైతే అల్పకాలం కొరకు సంపాదన మరియు మీది సదాకాలం కొరకు సంపాదన. దీని పట్ల ఎక్కువ అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. మాయ పదే పదే ఆలోచనలను వేరే వైపుకు తీసుకువెళ్తుంది. ఇదైతే తప్పకుండా జరుగుతుంది. మాయ మరిపింపజేస్తూ ఉంటుంది. దీనిపై ఒక నాటకం కూడా చూపిస్తారు. ప్రభు ఇలా చెప్తారు, మాయ ఇలా చెప్తుంది అని. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. ఇంకే విషయంలోనూ ఇన్ని విఘ్నాలు కలగవు. పవిత్రత విషయంలో ఎన్ని దెబ్బలు తింటారు. భాగవతం మొదలైన వాటిలో ఈ సమయం గురించిన గాయనమే ఉంది. పూతనలు, శూర్పణకులు కూడా ఉన్నారు. ఇవన్నీ తండ్రి వచ్చి పవిత్రంగా తయారు చేసే ఈ సమయంలోని విషయాలే. ఉత్సవాలు మొదలైనవి కూడా ఏవైతే జరుపుకుంటున్నారో అవేమిటంటే, ఏదైతే గతించిపోయిందో దానిని మళ్లీ పండగ రూపంలో జరుపుకుంటూ వస్తారు. గతాన్ని మహిమ చేస్తూ వస్తారు. రామరాజ్యం యొక్క మహిమను పాడతారు. ఎందుకంటే అది గతించిపోయింది. ఉదాహరణకు క్రైస్ట్ మొదలైన వారు వచ్చారు, ధర్మస్థాపన చేసి వెళ్లారు. ఆ తిథి తారీఖులు కూడా రాస్తారు. ఆ తర్వాత వారి జన్మదినాన్ని జరుపుతూ ఉంటారు. భక్తి మార్గంలో కూడా ఈ పని అర్ధకల్పం నడుస్తుంది. సత్యుగంలో ఇది ఉండదు. ఈ ప్రపంచమే సమాప్తమైపోనున్నది. ఈ విషయాలను అర్థం చేసుకునేవారు మీలో కూడా చాలా కొద్దిమందే ఉన్నారు. తండ్రి అర్థం చేయించారు, ఆత్మలందరూ అంతిమంలో తిరిగి వెళ్ళాలి. ఆత్మలందరూ శరీరం వదిలి వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మళ్లీ ఇదంతా వినాశనం అవ్వనున్నది. సత్యుగంలోకి కేవలం మనం మాత్రమే వస్తాము. ఆత్మలందరూ అయితే రారు. కల్పకృతం ఎవరైతే వచ్చారో వారే నంబర్ వారుగా వస్తారు. వారే బాగా చదువుకుంటున్నారు మరియు చదివిస్తున్నారు కూడా. ఎవరైతే బాగా చదువుకుంటారో,
వారే మళ్ళీ నంబర్ వారుగా ట్రాన్స్ఫర్ అవుతారు. మీరు కూడా ట్రాన్స్ఫర్ అవుతారు. ఆత్మలందరూ నంబర్ వారుగా అక్కడ శాంతిధామానికి వెళ్లి కూర్చుంటారు, మళ్ళీ నంబర్ వారుగా వస్తూ ఉంటారు అని మీ బుద్ధికి తెలుసు. అయినా తండ్రి అంటారు, తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే ముఖ్యమైన విషయము. తండ్రి పేరు సదా నోటిలో ఉండాలి. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు, ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. బ్రుకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రం మెరుస్తుంది అని పాడతారు కూడా. అంతే, ఇంకేమీ తెలీదు. అయినా ఈ జ్ఞానం కూడా చాలా కొద్దిమంది బుద్ధిలో మాత్రమే ఉంది. గడియ గడియ మర్చిపోతారు. మొట్టమొదట అర్థం చేయించాల్సిందేమిటంటే, తండ్రే పతిత పావనుడు. వారు వారసత్వాన్ని కూడా ఇస్తారు, చక్రవర్తిగా తయారు చేస్తారు. మీ వద్ద పాట కూడా ఉంది, చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది. ఈ దారి కోసమే భక్తి మార్గంలో ఎంతగానో వెతికేవారు. ద్వాపరం నుండి భక్తి మొదలవుతుంది, మళ్ళీ అంతిమంలో తండ్రి వచ్చి మార్గాన్ని తెలియజేస్తారు. వినాశన సమయమని కూడా దీనినే అంటారు. ఆసురీ బంధనాల యొక్క లెక్కాచారాలన్నీ పూర్తి చేసుకుని మళ్లీ తిరిగి వెళ్ళిపోతారు. 84 జన్మల పాత్ర గురించి మీకు తెలుసు. ఈ పాత్ర నడుస్తూనే ఉంటుంది. శివ జయంతిని జరుపుతున్నారంటే తప్పకుండా శివుడు వచ్చి ఉంటారు, తప్పకుండా ఏదో చేసి ఉంటారు. వారే కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణలు యజమానులుగా ఉండేవారు, ఇప్పుడలా లేరు. మళ్లీ తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇంతకు ముందు ఈ రాజయోగాన్ని నేర్పించారు అని మీ నోటి నుండి తప్ప ఇంకెవ్వరి నోటి నుండి రాదు. శివబాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని మీరే అర్థం చేయించగలరు. శివోహం అని ఏదైతే ఉచ్చరిస్తారో అది కూడా తప్పు. మీకిప్పుడు తండ్రి అర్థం చేయించారు. మీరే చక్రంలో తిరిగి బ్రాహ్మణ కులం నుండి దేవతా కులంలోకి వస్తారు. హంసో సోహం యొక్క అర్థాన్ని కూడా మీరు అర్థం చేయించొచ్చు. ఇప్పుడు మనం బ్రాహ్మణులము. ఇది 84 జన్మల చక్రము. ఇదేమీ జపించే మంత్రం కాదు. దీని అర్థం బుద్ధిలో ఉండాలి. అది కూడా క్షణం యొక్క విషయమే. ఏ విధంగా బీజం మరియు వృక్షం గురించి మొత్తమంతా క్షణంలో బుద్ధిలోకి వచ్చేస్తుందో, అదేవిధంగా హంసో రహస్యం కూడా క్షణంలో వచ్చేస్తుంది. మనం ఈ విధంగా చక్రంలో తిరుగుతాము. దీనిని స్వదర్శన చక్రం అని కూడా అంటారు. మేం స్వదర్శన చక్రధారులము అని మీరెవరికైనా చెప్తే ఎవ్వరూ అంగీకరించరు. వీళ్లందరూ తమకు తాము టైటిల్స్ పెట్టుకుంటున్నారని అంటారు. అప్పుడు మీరు మనం 84 జన్మలను ఎలా తీసుకుంటాము అనేది అర్థం చేయిస్తారు. ఈ చక్రం తిరుగుతుంది. ఆత్మకు తన 84 జన్మల దర్శనం జరుగుతుంది. దీనినే స్వదర్శన్ చక్రధారిగా అవ్వటమని అంటారు. ఇదంతా విని మొదట ఆశ్చర్యపోతారు. వీరు ప్రగల్భాలు పలుకుతున్నారని అనుకుంటారు. ఎప్పుడైతే మీరు తండ్రి పరిచయాన్ని ఇస్తారో అప్పుడిక వారికది ప్రగల్భంగా అనిపించదు. తండ్రిని స్మృతి చేస్తారు. బాబా, మీరొస్తే మేం బలిహారం అయిపోతాము, మిమ్మల్నే స్మృతి చేస్తాము అని పాడుతారు కూడా. తండ్రి అంటారు, మీరీ విధంగా అనేవారు కదా, ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేయిస్తున్నాను. నష్టోమోహులుగా అవ్వండి. ఈ దేహం నుండి కూడా నష్టోమోహులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఈ మధురమైన విషయం అందరికీ ఇష్టమనిపిస్తుంది. తండ్రి పరిచయం లేకపోతే ఇక ఏదో ఒక విషయంలో సంశయం కలుగుతూ ఉంటుంది. అందుకే మొదటైతే తండ్రి పరిచయం ఉన్న 2-3 చిత్రాలు వారి ఎదురుగా ఉంచండి. తండ్రి పరిచయం లభించడంతో వారసత్వం గురించి కూడా తెలుస్తుంది. తండ్రి అంటారు,
నేను మిమ్మల్ని రాజులకే రాజుగా తయారు చేస్తాను. డబల్ కిరీటధారులైన రాజులెదురుగా సింగిల్ కిరీటం కలవారు తల వంచి నమస్కరిస్తున్నట్లు ఈ చిత్రాన్ని తయారు చేయండి. తామే పూజ్యులు, తామే పూజారులు అన్న రహస్యం కూడా అర్థమవ్వాలి. మొదట తండ్రిని పూజిస్తారు, ఆ తర్వాత కూర్చుని తమ చిత్రాలనే పూజిస్తారు. ఎవరైతే ఇంతకు ముందు పావనంగా ఉండి వెళ్లారో వారి చిత్రాలను తయారు చేసి కూర్చుని పూజిస్తారు. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడు లభించింది. ఇంతకు ముందైతే భగవంతుణ్ణే మీరే పూజ్యులు, మీరే పూజారి అని అనేవారు. కాని మీరే ఈ చక్రంలోకి వస్తారని ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరిగింది. బుద్ధిలో ఈ జ్ఞానం సదా ఉంటుంది. అంతేకాక దీనిని అర్థం చేయించాలి కూడా. ధనం ఇచ్చినా ధనం తరగదు. ఎవరైతే ధనాన్ని దానం చేయరో వారిని పిసినార్లు అని కూడా అంటారు. తండ్రి ఏదైతే అర్థం చేయించారో అది మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. ఒకవేళ అర్థం చేయించకపోతే అనవసరంగా తమను తాము నష్టపరుచుకుంటారు. గుణాలు కూడా ధారణ అవ్వవు, నడవడికే అలా తయారైపోతుంది. ప్రతి ఒక్కరూ తమ గురించి తామైతే అర్థం చేసుకోగలరు కదా. మీకిప్పుడు వివేకం లభించింది. మిగిలిన వారంతా వివేకం లేనివారు. మీకు అన్నీ తెలుసు. తండ్రి అంటారు, ఇటువైపున్నది దైవీ సంప్రదాయం వారు, అటువైపున్నది ఆసురీ సంప్రదాయం వారు. ఇప్పుడు మనం సంగమయుగంలో ఉన్నామని బుద్ధి ద్వారా మీరు తెలుసుకున్నారు. ఒకే ఇంటిలో ఒకరు సంగమయుగం వారు, ఒకరు కలియుగం వారు, ఇద్దరూ కలిసుంటారు. హంసగా అయ్యేందుకు యోగ్యంగా లేరని గమనించినప్పుడు ఇక యుక్తి రచించటం జరుగుతుంది. లేదంటే విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. తమ సమానంగా తయారు చేసేందుకు ప్రయత్నం చేయాలి. లేకపోతే విసిగిస్తూ ఉంటారు. అప్పుడిక యుక్తిగా పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. విఘ్నాలైతే కలుగుతాయి. ఇటువంటి జ్ఞానాన్నైతే మీరే ఇస్తారు. చాలా మధురంగా కూడా అవ్వాలి. నష్టోమోహులుగా కూడా అవ్వాల్సి ఉంటుంది. ఒక వికారాన్ని వదిలితే ఇక వేరే వికారాలు గొడవ చేస్తాయి. ఏది జరుగుతున్నా కాని అది కల్పకృతం వలె జరుగుతుందని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇలా భావించి శాంతిగా ఉండవలసి ఉంటుంది. దానిని నిశ్చితమైన విధి అని భావిస్తారు. అర్థం చేయించే మంచి మంచి పిల్లలు కూడా పడిపోతారు. చాలా గట్టిగా చెంపదెబ్బ తింటారు. కల్పకృతం కూడా చెంపదెబ్బ తిని ఉండవచ్చు అని అప్పుడు అంటారు. ప్రతి ఒక్కరూ తమ లోపల ఏం జరుగుతుందనేది అర్థం చేసుకోగలరు. బాబా, మేము క్రోధంలోకి వచ్చేశాము, ఫలానా వారిని కొట్టాము, ఈ పొరపాటు జరిగింది అని రాస్తారు కూడా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎంత వీలైతే అంత కంట్రోల్ చేసుకోండి. మనుషులు ఏ విధంగా ఉన్నారు? అబలలపై ఎన్ని అత్యాచారాలు చేస్తారు? పురుషులు బలశాలిగా ఉంటారు, స్త్రీలు అబలలుగా ఉంటారు. తండ్రి మీకు ఈ గుప్తమైన యుద్ధం నేర్పిస్తారు. దీంతో మీరు రావణుడిపై విజయం పొందుతారు. ఈ యుద్ధం ఎవరి బుద్ధిలోనూ లేదు. మీలో కూడా ఇది అర్థం చేసుకోగలిగేవారు నంబర్వారుగా ఉన్నారు. ఇది పూర్తిగా కొత్త విషయము. ఇప్పుడు మీరు సుఖధామం కోసం చదువుకుంటున్నారు. ఇది కూడా ఇప్పుడు గుర్తుంది, తర్వాత మర్చిపోతారు. ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర. స్మృతి ద్వారా మనం పావనంగా అవుతాము. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏది జరిగినా కానీ దానిని
నిశ్చితమైన విధి అని భావించి శాంతిగా ఉండాలి. క్రోధం చేయకూడదు. ఎంత వీలైతే అంత తమను తాము కంట్రోల్ చేసుకోవాలి. యుక్తులు రచించి తమ సమానంగా తయారు చేసే ప్రయత్నం చేయాలి. రెండవ పాయింట్, చాలా ప్రేమగా మరియు నమ్రతతో అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అందరికీ ఇదే మధురాతి మధురమైన విషయాన్ని వినిపించండి. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. ఈ దేహం నుండి నష్టోమోహులుగా అవ్వండి. వరదానము: ప్రతి ఆత్మను భ్రమించడం నుండి, బికారీతనం నుండి రక్షించే నిష్కామ దయార్థ హృదయ భవ. ఏ పిల్లలైతే నిష్కాములుగా దయార్థ హృదయులుగా ఉంటారో వారి దయతో కూడిన సంకల్పాల వలన ఇతర ఆత్మలకు తమ ఆత్మిక రూపం మరియు ఆత్మ యొక్క గమ్యం క్షణంలో స్మృతిలోకి వస్తుంది. వారి దయతో కూడిన సంకల్పాల వలన బికారులకు సర్వ ఖజానాల ప్రకాశం కనిపిస్తుంది. భ్రమిస్తున్న ఆత్మలకు ముక్తి లేక జీవన్ముక్తి యొక్క తీరం లేక గమ్యం ఎదురుగా కనిపిస్తుంది. వారు సర్వుల పట్ల దుఃఖహర్త సుఖకర్తగా ఉండే పాత్రను అభినయిస్తారు. దుఃఖితులను సుఖవంతులుగా చేసే యుక్తి లేక సాధనము వారి వద్ద ఇంద్రజాలపు తాళం చెవిలా సదా ఉంటుంది. స్లోగన్: సేవాధారిగా అయ్యి నిస్వార్థ సేవ చేసినట్లయితే సేవకు ఫలం తప్పకుండా లభించాల్సిందే. అవ్యక్త సూచనలు: అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అంతిమ సమయంలో ప్రకృతిలోని పంచతత్వాలు బాగా కదిలించేందుకు ప్రయత్నం చేస్తాయి. కాని విదేహీ అవస్థ యొక్క అభ్యాసం ఉన్న ఆత్మ ఎంతగా చలించకుండా స్థిరంగా పాస్వితోనర్గా అవుతారంటే అన్ని విషయాలు దాటి వెళ్ళిపోతాయి. కాని వారు మాత్రం బ్రహ్మబాబా సమానంగా పాస్వితోనర్గా అయిన రుజువును చూపిస్తారు. దీని కొరకు సమయాన్ని కేటాయించి ప్రకృతిలోని పంచతత్వాలకు సేవ చేస్తూ శుభభావన యొక్క సకాష్ను ఇస్తూ ఉండండి. ఓం శాంతి.